హలో స్టూడెంట్స్, ఈరోజు మీకు ఈక్వేషన్స్ రెడ్యూజబుల్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ టాపిక్ చూసే ముందు మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అవి చూస్తేనే మీకు అర్థమవుతాయి. ఈక్వేషన్స్ రెడ్యూజబుల్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. Sometimes differential equations can be reducible to linear with proper substitution. మనం ప్రాపర్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా చేంజ్ చేయవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద గివెన్ ప్రాబ్లం. అది ఇచ్చిన ప్రాబ్లం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ జనరల్ ద ఈక్వేషన్స్ ఈజ్ రెడ్యూసబుల్ టు లీనియర్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ p ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు క్యూ. ఈ ఈక్వేషన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా చేంజ్ చేయాలి. ఇక్కడ p ఇన్ క్యూ అనేటి ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్. సో మనం ఇప్పుడు టు సాల్వ్ ద అబోవ్ ఈక్వేషన్ టు కన్వర్ట్ ఇంటూ లీనియర్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు పుట్ z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు dz బై dx ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ వై. ఎఫ్ ఆఫ్ వైని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ వై అవుతుంది. మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కదా, అందుకే ఇంటర్నల్ డెరివేటివ్ మళ్ళీ వై చేయాలి, డివై బై డిఎక్స్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇవరిదాకా రాసుకున్న ఫస్ట్ ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అప్పుడు substitute in equation number 1 this second equation and this z equal to f into y. Equation 1 la f dash of y into dy by dx plus p into f of y equal to q. ఈ equation 1 la ఈ z equal to f of y ఇంకా ఈ ఈక్వేషన్ 2 ఇవి రెండిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లేస్లో డిజెడ్ బై డిఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళా ఇక్కడ పి ఎఫ్ ఆఫ్ వై అని ఉన్నది కదా, ఈ ఎఫ్ ఆఫ్ వై ప్లేస్లో జెడ్ సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వల్ టు క్యూ. దీన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లెక్క కన్వర్ట్ చేసినాం. మీకు తెలిసే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్వర్ట్ అయినాక మనం నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు 4 స్టెప్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సిమిలర్లీ ఎక్స్ ఫామ్ కూడా డిస్కస్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డివై ప్లస్ పి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూ. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఇక్కడ పి క్యూ అనేటి ఫంక్షన్స్ యొక్క వై. దీన్ని సాల్వ్ చేయాలంటే ముందుగా మనం z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవాలి. తీసుకొని దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే dz బై డివై ఈక్వల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అప్పుడు మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఇంటర్నల్ ఎక్స్కి మనం మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి డిఎక్స్ బై డివై. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. ఈక్వేషన్ 3 అనుకున్నాక ఈ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డివై ప్లేస్లో మనం డిజెడ్ బై డివై అని రాసుకోవచ్చు. ప్లస్ p ఇంటూ ఎబో ఈక్వేషన్ 1లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం జెడ్ రాసుకోవచ్చు ఈక్వల్ టు క్యూ. ఇదే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లెక్క మార్చుకుందాం. ఎబో ఈక్వేషన్ని ప్రాపర్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లెక్క కన్వర్ట్ చేసాం. ఈ విధంగా మనం అన్ని ఈక్వేషన్స్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లెక్క ప్రాపర్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి రెడ్యూస్ చేయవచ్చు. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా మీకు వీటి మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతాయి. ప్రాబ్లమ్స్ అనేవి చేసుకుంటూ నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ వీడియో మీకు యూజ్ అయిందని మీరు అనుకుంటే నా వీడియోని లైక్, సబ్స్క్రైబ్
కామెంట్ చేయండి.